కానీ ఎందుకు భాష దిగజారిపోతుంది ఎందుకు రాజకీయాల్లో రాను భాష ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ వ్యతిరేకులైన చంద్రబాబు అండ్ గ్యాంగ్ చంద్రబాబు చేస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. చంద్రబాబు కేసీఆర్ పైన కూడా వీళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడే భాషను సమర్థించడానికి కొంతమంది స్లాటర్ హౌస్ యాంకర్లు అబ్బాయి కేసీఆర్ మాట్లాడి కదంటే ఎప్పుడు మాట్లాడిండ్రా కేసీఆర్ ఒక బూత్ భాష ఎప్పుడైనా మాట్లాడిండా? ఎప్పుడన్నా ఆవేశంలో ఉద్యమ సందర్భంలో ఒక పదం వస్తే కూడా రిగ్రెట్ అవుతారు అన్నాడు అవుతారు ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డిని ఒక పదం అన్నాడు అనేది వాస్తవానికి రండా అనేది బూత్ పదం కాదు. న్యాయంగా చెప్తున్నా, రండా అనేది పెద్ద బూత్ పదం ఏం కాదు. పని చేయాల్సిన పని చేయలేను అని అనే మాట అది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోవడం అనే దాన్ని అంటారు. దాన్ని అయినా సరే దానికి కూడా రిగ్రెట్ అయినా అరే అనాల్సింది కాకుండా ఏం లే ఎందుకు పోయింది అని చెప్పి మీరు మంచిగా చెప్పారు. 25 సంవత్సరాల ఈ ఉద్యమ చరిత్రలో అంతకుముందు ఆయన పార్టీగా ఉన్న ఇంకా 15 ఏళ్ళు కావచ్చు, 40 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ గురించి వెళ్ళి మీరు ఎవరు మాట్లాడినా ఒక మాట ఒక రండా అనే పదం అన్నాడు అని ఇవాళ. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రతిరోజు మాట్లాడుతున్న దాని మీద ఒక్కడి స్లాటర్ హౌస్ యాంకర్ గారు మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు ఉపయోగించకూడని భాష ఉపయోగించిండు అని చెప్పి ఒక్కడు రాయడింది. ఖండించాలి కదా, ఖండించాలి కదా. ముఖ్యమంత్రి దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి పైన లక్షలాది కోట్లాది మంది మీకు సంబంధించిన అంశం కానీ మీరు ఖండించడం కనీసం మీరన్నా కనీసం ఆ ధైర్యం చేసడం కానీ ఆ ధైర్యం చేసే పరిస్థితి మహానుభావులు చాలా మంది చాలా చాలా పెద్ద పెద్ద కానీ కేసీఆర్ చవటలు దద్దమ్మలు సన్నాసులు అవి బూతులు అయితే ఎక్కడైనా మీ కొడుకు కూడా మీరు తిడతారు చవట అని బూత అది. అరే చవట సన్యాసి మన టీచర్ తిట్టపోయేది, అరే చవట అని మన టీచర్లు మనం తిట్టలేదా? అది ఇక్కడే అంటున్నాను భరత్ అన్నారు అంటాడు తప్పకుండా. హౌలా భాష మాట్లాడింది కాబట్టి హౌలే అన్నాడు. తన తండ్రిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో లాగులో తొండలు ఇడుస్తా, కనుగుడ్లు బీకుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, నువ్వు ఉరిపెట్టుకొని సావాలి, నువ్వు ఆడ సమాధి కావాలి, నువ్వు ఈడ ఇది కావాలి అని మాట్లాడుతుంటే ఎట్లా భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఇంకా తక్కువ మాట్లాడండి కేటీఆర్. వాస్తవానికి ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? కేసీఆర్ది అట్లే చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏమి కేసీఆర్ మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కాబట్టి కేసీఆర్ మాట్లాడిన దానికి ఆన్సర్ చేసే పరిస్థితులు లేని ఆనాటి సమైక్యవాద కుట్రల గ్యాంగ్ లీడర్ అయిన చంద్రబాబుకు సంబంధించిన మీడియా వాళ్ళు సృష్టించి తెలంగాణ భాషని విలన్ భాషగా చూపించే ప్రయత్నం చేసి తెలంగాణ భాషలో కేసీఆర్ మాట్లాడిన తెలంగాణ యాసలో కేసీఆర్ మాట్లాడిన దాన్ని విలనైజ్ చేసే ప్రయత్నం చేసి కేసీఆర్ బూతులు అని చెప్పి మాట్లాడినరు. ఇవాళ కేటీఆర్ను కూడా అదే పద్ధతుల్లో అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు అట్లే కేసీఆర్ మీద పుట్టించిండ్రు, ఇవాళ కేటీఆర్ మీద కూడా అదే పుట్టిస్తున్నారు. సేమ్ మీరు చూసుకుంటూ వస్తే ఒకసారి రిపీట్ చేయండి. ఒక్కడంటే ఒకడు నేనేమంటాను, మీరేమంటున్నా భరత్ మిమ్మల్ని వదిలిపెట్టు. నేను మాట్లాడుతున్నది ఆ స్లాటర్ హౌస్ల గురించే మాట్లాడుతున్నా. ఈ డ్రామాలు దొబ్బుతూ అబే అదేటండి కేటీఆర్ గారు అలా ఎలా అంటారండి, హౌలి ఎలా అంటారండి ముఖ్యమంత్రిని పట్టుకొని, అదే ముఖ్యమంత్రి పట్టుకొని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ తీసుకొచ్చిన కుర్చీలో కూర్చున్న వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎందుకు వీడు ఖండించాడు? ఆ భాష వీళ్ళకి కనపడతలే, వీళ్ళకి వినపడతలే, అది వినసొంపుకుందా వీళ్ళకు? ఎందుకంటే మీ ఏజెంట్ కాబట్టి, మీ తాబేదారు కాబట్టి దానికి ఖండించి ఆంధ్ర మీడియా 10 సంవత్సరాలు ఎందుకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? ఏమన్నారు? మేము తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా అంటలే. మీరు ఆంధ్ర తెలంగాణ కూడా నాకు తెలియదు, అది కూడా చెప్తున్నా. నేను తెలంగాణ ఆంధ్ర మీడియా అంటలే, నేను అంటంలే. మేము అంటుంది స్లాటర్ హౌస్ల గురించి మాత్రమే. అది కేటీఆర్ మాట్లాడినా నేను మనిషిని కులంతో ప్రాంతంతో నేను ఎప్పుడు మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే. కానీ ఇప్పుడు ఉద్యమ సందర్భంలో కూడా ఇంకోటి చెప్తా భరత్, ఇంకోటి కూడా చెప్తా నేను. ఉద్యమ సందర్భంలో కూడా ఆంధ్ర ప్రజలు మమ్మల్ని ఇష్టపడేది, బాగా ఇష్టపడేది, నన్ను కూడా. నాకు అనేక సంఘటనలు చెప్తాను నేను ఒకసారి అన్నవరం పోయినా 2010 అంటే మీకు తెలుసు, ఇట్లా ఉడుకుతున్న సందర్భం. తెలంగాణ 10లో తెలంగాణ ప్రకటన రావడం, దాని మీద అక్కడ ఉద్యమం వచ్చి తిరుగు ప్రకటన రావడం, అదైన తర్వాత 2011 జనవరి అనుకుంటా నేను అన్నవరం పోతే 5 పిల్లలు వచ్చారు నా దగ్గరికి. వచ్చి సార్ మీ ఫ్యాన్స్ సార్ ఫోటో కావాలి మీతోని అని వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసా? సార్ మీ ఆర్గ్యుమెంట్ బాగుంటుంది, మొన్న ఒకటి విన్నాం మేము, మీరు ఒక ఆటో మా ట్యాక్సీ డ్రైవర్ చెప్పిండు అని,
మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు, మంత్రులు ఎవరైనా మీరు వచ్చి తెలంగాణను మేము డెవలప్ చేసినాం, హైదరాబాద్ డెవలప్ చేసినాం అని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేయదలుచుకున్నారా? నువ్వు బెజవాడ ఎంపీ అయితే బెజవాడని డెవలప్ చేయి, నువ్వు వైజాగ్ ఎంపీ అయితే వైజాగ్ని డెవలప్ చేయి, నువ్వు రాజమండ్రి ఎమ్మెల్యే అయితే రాజమండ్రిని డెవలప్ చేయి. నిన్ను గెలిపించిన ప్రజలను వదిలిపెట్టి వచ్చి హైదరాబాద్ని డెవలప్ చేసిన మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడ ద్రోహం చేస్తున్నావు. అది చెప్పు ఫస్ట్. నేను ఒకటే మాట్లాడుతున్నా. ఇవాళ నేను వస్తున్న కార్ డ్రైవర్ శ్రీకాకుళం సంబంధించిన బాబు, ఆ పిల్లవాడు నాకు చెప్పిన మాట, సార్ వీళ్ళు మా వాళ్ళు వచ్చి ఈడ డెవలప్ చేసినామని మాట్లాడతారు ఎందుకు సార్? వాళ్ళు మా వైజాగే డెవలప్ చేసి ఉంటే నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసి అక్కడ లేకుండే కదా. నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి 10,000 రూపాయలు జీతం చేస్తున్నా. నేను ఒక్కసారి పోయి రావాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొన్న మా నాన్న బాగాలేకపోతే పోయి వస్తే 3,000 రూపాయలు ఆడ ఖర్చు అయింది, 3,000 రానిపోయింది. 6,000 పోతే 4,000తో నేను ఎట్లా నా కుటుంబాన్ని నడపాలి? నేను ఇప్పుడు 6 రోజులు జీతం తీసేసారు వాళ్ళు, వచ్చింది 7,000 ఇచ్చిండ్రు. నేను ఎట్లా బతకాలి సార్? నేను మా వాళ్ళు ఇక్కడికి వచ్చింది చేయాలి సార్, డెవలప్ చేసినామంటారు, అక్కడ ఎందుకు చేయొద్దు అని చెప్పి అడుగుతున్నారు మీ యువకులు, మీ ప్రాంత యువకులు అని చెప్పి నేను మాట్లాడిందని మీరు విన్నరట్. వాళ్ళ అంటే ఏముంది, మేము ఎప్పుడు కూడా మరి ఎట్లా ఈ భాష కంట్రోల్ ఎట్లా దీన్ని? ఇప్పుడు ఎందుకంటే బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి ఏమంటారు 3 ఫీట్ లేడు 4 ఫీట్ లేడు అని ఇట్లా అంటారు. మిమ్మల్ని కూడా కాంగ్రెస్ మంత్రులు అన్న సందర్భం ఉంది. అట్లా కాదు, ముఖ్యమంత్రి మొదలు మాట్లాడింది నా గురించి కూడా. బట్ నేను అనలే ఇప్పుడు కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ముఖ్యమంత్రి అయ్యో మీరు అదే కదా మీరు ఇప్పుడు అన్నది, నన్ను ఇది అన్నాడు అది అన్నాడు. అవును, సూర్యాపేటకు వచ్చిన ప్రతి సందర్భంలో ఇప్పుడు కాదు, ఆయన PCC ప్రెసిడెంట్ ఉన్నాడు కూడా, నేను మంత్రి ఉన్నాడు కూడా, వచ్చి అదే మాట్లాడిపోయాడు. ఇది 3 అడుగులోడు ఇది అది అని చెప్పి. నేను ఎప్పుడు దాంట్లో పోలే. మళ్ళీ నేను అనొచ్చు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు చాలా తెలుసు. అది ఎంత అగ్లీగా ఉంటుందో, అరే నేనేమంటున్నా, అది ఎంత అగ్లీగా ఉంటుందో మాకు తెలుసు. కానీ మేము మాట్లాడు మేము ఏమంటున్నా, నేనుగా ఆయన సంస్కార స్థాయికి నేను దిగజారను అని చెప్పిన ముఖ్యమంత్రి. వ్యక్తిగత జీవితాల్లో విమర్శలు చేయరు మీరు మీ లైఫ్లో. ఇప్పుడు 25 ఏళ్ళలో ఒక్కటి తీయండి, ఒక్కటి ఉంటే వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడినరు, ఇంకోటి మాట్లాడినరు, కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడినరు, ఆస్తులు కూడా చర్చ. అసలు వెంకరెడ్డి ఈయన మాట్లాడింది ఎవరు? జగదీశ్వర్ రెడ్డి ఉద్యమంలోకి 2001కి వచ్చినప్పుడు గంజి బెంజి అని కూడా మన ముఖ్యమంత్రి మాట్లాడారు. అదే అంటున్నా, గంజి తాగేందుకు లేనివాడు ఇప్పుడు బెంజిలో. ఓకే, నేను ఏమంటున్నా, దాని మీద నేను వ్యక్తిగత ఛాలెంజ్ చేయొచ్చు. నేను రేవంత్ మీ ఊరికి పోదాం, మీ హిస్టరీ దిద్దాం, లేదా మన ఇద్దరం పోదామా, లేదంటే వీళ్ళని పంపుదాం, రిపోర్టర్లను పంపుదాం, నీ హిస్టరీ, నీ తండ్రి హిస్టరీ, నీ తాత హిస్టరీ తీసుకొద్దాం, నా ఊరు కూడా పంపిద్దాం, రెవెన్యూ రికార్డులు తీపిద్దాం, నీ బతికేందో నేనేందో అని అనొచ్చు నేను. లేదా నువ్వు పుట్టి పెరిగిన నీళ్ళు ఏముందో, నేను పుట్టి పెరిగిన నా ఇల్లు ఏముందో చూద్దామని నేను అనొచ్చు. నేను ఆ వ్యక్తిగతమైన జోలికి పోతే దేనికి పనికిరాడు ఆ క్యారెక్టరు. ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి కావడం అనేది అదే జైపాల్ రెడ్డి నన్ను ఒక రోజు పేరు పెట్టి పిలిచిందా? జైపాల్ రెడ్డి పేరు పెట్టి పిలిచిందా? చీచి, ఆయన పేరు వస్తే చి అనేది. అంటే ఆ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హుడు కాడు అని మాట్లాడేది జైపాల్ రెడ్డి. ఆ రకంగా చూసిండే నేను. ఈ జీవితంలో ఒకనాడు తన దగ్గర కూడా రానివ్వలేను. పోయిండా ఈయన పెళ్ళి జైపాల్ రెడ్డి అల్లుడని మాట్లాడుతున్నారు మీరు. ఒక్కసారి వాళ్ళ ఇంటి పేరు చూపిస్తారా? ఒక్కసారి వాళ్ళ ఇంటి పేరు చూపిస్తారా? ఎక్కడైనా ఈయనింటికి ఆయన కానీ ఇద్దరు కలుసుకున్న సందర్భాలు చూపిస్తారా? నేను ఏమంటానంటే, నాకు వ్యక్తిగతమైన వాటి జోలిపోవడం ఇష్టం లేదు. ఫోన్ మాట్లాడను నేను ఎప్పుడు. నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను వాళ్ళ స్థాయికి దిగజారు. అంటే 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, నేను ఏమంటానా, నాకు 100 ఎకరాలు ఉందా, 1000 ఎకరాలు ఉందా, నాకు అప్పుడేముంది, నాకు ఇప్పుడేముంది అనేది అన్ని లెక్కలు ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. నేను ఎప్పుడేముండే, నేను ఏమంటాను, ఇప్పటికి కూడా ఆ సాక్ష్యాలు అట్లే మిగిలి ఉన్నాయి. అప్పుడు రిచ్చా మీరు చెప్పేది ఏంటంటే నాకు ఇష్టం. నేను ఎందుకంటే నాకు మొదలు కులమే ఇష్టం లేదు. నేను కులాన్ని క్లెయిమ్ చేయలేను నా జీవితంలో. కాబట్టి నేను ఏంది అని నాకు చెప్పుకునే అవసరం నాకు లేదు. నాకు జ్ఞానం వచ్చిన నాటి నుంచి నేను పెరిగిన విధానం వేరు, నేను పాటించిన విలువలు వేరు, నేను నమ్మిన సిద్ధాంతాలు వేరు. కాబట్టి నేను పిచ్చి మాటలు నాకు కోట ఉంటుందా? నాకు కోట ఉంటుందా? నువ్వే చెప్పినావు కదా, కేసీఆర్ కోట అనితే కేసీఆర్ కోట అను. నన్ను ఎవరన్నారు? నేను మీకు ఆశ్చర్యం ఏంటంటే, నా 8వ తరగతి 9వ తరగతి నోట్బుక్స్ కూడా ఉంటాయి ఇప్పటికి కూడా. దాంట్లో కూడా జగదీష్ అని ఉంటుంది, నాకు తప్ప తప్పట్లేదు. మరి ఏం చేస్తాం, దరిద్రం. లేదు, ఆయన కూడా రికార్డులే మారలేదు కూడా. అప్పుడు నేను నా రికార్డు నేను మార్చుకునే శక్తి కాదు కదా నాది. బట్ నేను రాసుకున్నాను కానీ నేను 11 ఏళ్ళకే కులాలు లేవు అని చెప్పి కులాన్ని బద్దలు కొట్టి బయటకు వచ్చినాను 11వ సంవత్సరంలో.
నేను అది మా ఫాదర్ మదర్ వాళ్ళ గొప్పతనం వాళ్ళు పాటించలేదు, నేను దాన్ని తీసుకొని వచ్చి ఎదిగినోని. మేము నేనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. మా జీవితంలో కులాల ప్రస్తావన లేదు. నేను చెప్తాను ఎప్పటికి కూడా. ఇప్పుడు మీరేందో కూడా నాకు తెలియదు, మీరేందో కూడా నాకు తెలియదు. నేను భరత్ ఆంధ్రనా తెలంగాణ, భరత్ దీ కులమా ఆ కులమా అని ఆ నీచమైన ఆలోచనలు చేసే స్థాయికి నేను ఇప్పుడు దిగజారను. నాకు ఇప్పుడు అలవాటు లేదు. ఆస్తులకు సంబంధించి కూడా నాకు ఎన్నడూ ఇష్టం లేదు మాట్లాడడం, ఎందుకంటే నాకు ఆస్తులు అంటే ఎన్నడూ లెక్కలేదు. నా చుట్టూ ఉండే నా మిత్రులకు తెలుసు. నేను 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 ఇప్పుడు చెప్పాను కానీ చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పాలి, నేను నా భార్యను నేను ఇంటర్వ్యూ చేయడానికి పోయినాం. తెలుచూపులు అంటే ఆర్ట్స్ కాలేజ్ ముందట ఇంటర్వ్యూ చేసిన పోయి అక్కడ చదువుతుందంటే నేను మన అడిగిన మొదటి ప్రశ్న తెలుసా మీకు, తెలంగాణ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా, విన్నావా ఎప్పుడైనా? అప్పుడే కదా పెట్టి నెల 2 నెలలు కదా. ఈ మధ్యన అంటుంటారు, నాకు సరి తెలియదు. ఓకే, నేనేం పని చేస్తున్నాను తెలుసా? మీరు అడ్వకేట్ అన్నారు. అడ్వకేట్నే కానీ నేను తెలంగాణ ఉద్యమానికి ఫుల్ టైం పోతున్నా, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఆస్తుల మీద నీకు నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగినావు కదా, మరి వచ్చి ఊళ్ళో ఉంటావా? నేను ఊళ్ళో ఉండాల్సి వస్తుంది, తెలంగాణ కొరకు పని చేస్తున్నా. మీరు ఎక్కడ ఉంటా, చెట్టు కింద ఉంచినా ఉంటా అన్న. ఆస్తుల విషయంలో నీ అభిప్రాయం ఏంది అన్న అంటే అర్థం కాలే అన్న. అంటే ఆస్తులు ఉండాలి, పైసలు ఉండాలి, ఇట్లా పెద్ద బంగ్లాలు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇట్లాంటి అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయని ఏముంది అన్న అంటే నాకేం తెలియదు, మీరు ఎక్కడ వస్తే అక్కడ ఉంటా అన్నది. అంటే నేను గప్పుడే గా మాట ముందే కండిషన్ పెట్టిన, ఆస్తులు అంతస్తులు మనకు అవసరం లేదు, నాకు వాటి పట్ల ప్రిపేర్ అయి ఉన్నా. నేను అందుకని ఇల్లు కూడా కట్టాలి ఇప్పటివరకు హైదరాబాద్లో, నాకు ఇల్లు లేదు. ఆమె కులం కూడా అడగలేదా అంటే వాళ్ళు తెలుసు, మా ఫాదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళు చూసిరు కానీ నాకేమన్నా పట్టింపు లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇది చెప్పుకోవడం ఇష్టం లేదు వాస్తవానికి, కానీ మీరు ఇలా అన్నారు కాబట్టి నేను కులాలకి మతాలకు అతీతంగా ఆస్తులు నేను కులాలకు మతాలకు అతీతంగా ఆస్తులు అంతస్తులకు అతీతంగా పెరిగి వచ్చినవన్నీ పెరుగుతున్నవన్నీ అట్లనే ఉంటాను జీవితకాలం. నా పిల్లల్ని కూడా అట్లనే ప్రిపేర్ చేసిన. ఇందులో చదువుకున్నంత వరకే నా బాధ్యత. తర్వాత నేను ఇట్లా కష్టపడేది మీరు కూడా కష్టపడే పని చేసుకోవాలి, మీకు ఎవరికి వాళ్ళకు. పైగా మీరు వెస్ట్రన్ చూస్తున్నారు, 18 నిండిన తర్వాత ఎవరు అమ్మ నాయన మీద ఆధారపడరు. కాబట్టి మీది కూడా మీ పని మీరు చేసుకోండి, మీ కొరకు నేనేం సంపాదించి పెట్టి ఇచ్చేది ఉండదు, అంతే మీ పని అని చెప్పి అంత ప్రిపేర్ చేసి పెడతాను నేను. సో కాబట్టి నాకు ఈ పనికి మళ్ళీ వీటి మీద ఎప్పుడు కూడా భ్రమలు లేవు. నాకు అసలు ఈ పదవి మీదనే భ్రమ లేదు. నాకు ఇది మంత్రి అంటే ఇది పెద్ద పదవి అని అధికారం అని నేను భావించలేదు. నా చుట్టూ ఉన్న మిత్రులు కూడా ఆశ్చర్యపోతారు, ఇదేందన్నా. నేను చెప్పిన అరే ఇది కొద్ది రోజులు ఉండిపోయేదిరా, ఇది కొద్ది రోజులు ఉండిపోయేది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను మినిస్టర్ అనిపించుకోవడం ఫార్మర్ మినిస్టర్ అనిపించుకోవడం కంటే కూడా ఫార్మర్ అనిపించుకోవడం కొరకే ఇష్టపడతాను. నేను ఐఎమ్ ఫార్మర్, నేను గది అంతే. నేను నాకు ఇష్టమైంది అది, నేను ప్రేమించేది అది. మట్టిని ప్రేమిస్తా, గన్నని కలిసిపోతాం చివరికి ఎవరైనా. కాబట్టి ఈ పనికి మళ్ళీ వాటి మీద భ్రమలు వద్దు, వీటి పట్ల ఇంకోటి వద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఉంటాను మొదటి నుంచి. ఇక గీలకి ఏమర్థమవుతుంది నేను